హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ నేను మా మదర్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మా రొటీన్ చూపిస్తున్నాను. అండ్ అమ్మ వాళ్ళు తెచ్చినవి ఇవి. మా పిల్లలకి బూందీ మిక్చర్ అంటే చాలా ఇష్టం. అందులో మాకు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి మేము ఆర్డర్ పెడితే మాకు చేసి ఇస్తారనమాట మా ఊర్లో. అండ్ బిస్కెట్స్ వేసినవి కొన్ని, ఓన్లీ బూందీ ఒకటి, నెక్స్ట్ ఇంకొక వెరైటీ అలాగా. నెక్స్ట్ చకోడీలు కూడా తెచ్చారు, పప్పు చకోడీలు. అండ్ హల్వా, మామిడి పళ్ళు. పిల్లల దగ్గరికి వెళ్తున్నాము అంటే పేరెంట్స్ అందరూ ఇలాగే తీసుకొస్తారు కదండి. అందరు మ్యాక్సిమం ఆఫ్ ద పేరెంట్స్ అందరూ ఇలాగే తీసుకొస్తారు. నాకెందుకు వీడియో తీయాలనిపించింది, అందుకే తీసాను అనమాట. ఇది 2 days తర్వాత అమ్మ జంతికలు చేసింది. ఇవి ఏంటంటే బియ్యపిండి అండ్ సగ్గుబియ్యము యాడ్ చేసి చేసింది అనమాట ఈ పిండి. అండ్ 4 గ్లాసులు బియ్యపిండికి అండ్ ఒక 200 grams సగ్గుబియ్యం పిండి వేసుకోవాలి అందులో. అది ఆల్రెడీ గ్రైండ్ చేసి తీసుకొచ్చింది అమ్మ, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇందులో బాయిల్డ్ వాటర్ మనం పోసుకోవాలి. శనగపిండితో ఏంటంటే కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, ఆ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఇలాంటి జంతికలు చేసుకుంటే మనకి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. వాళ్ళకి ఏమీ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు అండ్ గ్యాస్ అది ఏం ఫామ్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ వాము అవి వేసుకొని, ఇవి ముందు హాట్ వాటర్ పోసుకున్నాం కదా, అది పోసుకున్నాక ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది అక్కడే చేసి తీసుకొచ్చేది అమ్మ. ఏంటంటే సడన్గా బయలుదేరడంతో అక్కడ చేయడం కుదరలేదని చెప్పేసి పిండి ఇక్కడికి తీసుకొచ్చి చేసిందనమాట. అవన్నీ తీసుకొచ్చినా కానీ మళ్ళీ ఇవి కూడా చేసింది పిల్లల కోసం అని చెప్పేసి. తింటారు పిల్లలు స్నాక్స్ కింద అని చెప్పేసి తింటారని చెప్పేసి తీసుకొచ్చి చేసిందనమాట. నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాక అది హీట్ అయ్యాక అందులో మనం వేసేసుకోవడమే జంతికలు. ఫిల్ చేసుకొని అది చేసేది ఉంటుంది కదా, జంతికలు చేసేది, అందులో పిండి వేసేసుకొని చేసేసుకోవడమే. వేసేస్తుంది అమ్మ, ఆయిల్లో వేసేస్తుంది. కరకరలాడుతూ మంచిగా బాగుంటాయండి ఇవి. నేను కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. అంతా అయిపోయాక దీన్ని గుల్లగా వస్తాయి అన్నమాట. పిల్లల కోసం అంటే పెద్దవాళ్ళు ఎంతన్నా కష్టపడతారు పాపం వాళ్ళ కోసం అని చెప్పేసి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. గట్టిగా ఏం రావు, గుల్లగానే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ అదే రోజు మేము ఏంటంటే వెన్న తీసామన్నమాట. నేను ఇంట్లోనే నెయ్యి చేసుకుంటూ ఉంటాను, దాని గురించి అని వెన్న తీసేసి అమ్మ పక్కన పెట్టింది. అండ్ నేను దాన్ని బాయిల్ చేస్తున్నాను, వెన్నని కాస్తున్నాను అనమాట. చాలామంది ఏంటంటే వెన్న కాసేటప్పుడు లైట్గానే కాస్తారు, ఎక్కువగా కాయరు. అండ్ అది పూస కింద రావాలంటే ఈ కలర్ వచ్చేంత వరకు మనం కాచుకోవాలి. మీకు అది డార్క్ కలర్లో కనబడుతుంది కానీ చూడండి, నేను స్ట్రెయిన్ చేసిన తర్వాత మీకు అది ఎలా ఉందో కూడా చూపిస్తాను, ఏ కలర్లో వచ్చిందో కూడా చూపిస్తున్నాను చూడండి. గోల్డ్ కలర్లో వచ్చింది చూసారా. మనకి పైకి కనపడడానికి అలా కనబడుతుంది కానీ నేను పూస కింద అయింది కూడా నేను చూపిస్తాను. నేను అది గట్టిపడిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇదిగోండి ఎంత బాగుంది చూసారా. ఈ కలర్లో ఉండాలి ఎప్పుడైనా కానీ. అండ్ పిల్లలు కూడా ఏంటంటే జ్యూస్ ఏమైనా చేయమని చెప్పేసి అడిగారు. దాని గురించి ఏం చేశానంటే, నేను నేరేడు పళ్ళు ఉంటాయి కదా, నేరేడు పళ్ళు డైరెక్ట్గా తింటే మనకి ఏంటంటే పళ్ళు పులిసిపోతాయి. అందు గురించి నేను ఏం చేశానంటే వాటిని పల్పు తీసేసి మిక్సీకి వేసేసి దాన్ని జ్యూస్ చేసి వాళ్ళకి ఇచ్చాను. ఈ నేరేడు పళ్ళ జ్యూస్ అనేది మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది మనకి. లోపలున్న మనకి ఏమన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మంచిగా క్లియర్ అవుతూ ఉంటాయి. అందు గురించే దీన్ని పిల్లలకి అలవాటు చేయాలి ఎవరైనా కానీ. చిన్న గ్లాసెస్తో తాగాలండి, పెద్ద గ్లాస్తో కాదు. ఈ స్ట్రెయిన్ చేసేసని చూసారా, ఈ కలర్లో వస్తుంది. ఏంటి డైరెక్ట్గా తింటే ఏంటంటే పళ్ళు పులిసిపోవడం ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇలా జ్యూస్ కింద తాగేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఆ తర్వాత మేము మూవీకి వెళ్దామని చెప్పేసి కల్కి మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. బయటేమో పక్కన వర్షం పడుతూ ఉంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. మాది 7 o'clock షో. మాకు ఇంటి దగ్గరలోనే థియేటర్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇలాంటి టైంలో బజ్జీలు పునుగులు అవి తింటే సూపర్ ఉంటుంది.
కానీ మాకు అక్కడ టైంకి మూవీకి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. మాకు ఇంటికి దగ్గరలోనే సినిమా మార్ట్ అని ఉంటే అందులోనే బుక్ చేసుకున్నాము. వచ్చేసాము ఇక్కడికి ఇప్పుడు. అండ్ కార్ పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. వచ్చేసామండి, లోపలికి కూడా వచ్చేసాము. మూవీ రివ్యూ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచింది. అండ్ ఆ క్యారెక్టర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టోరీ జరగాలి కాబట్టి కొంచెం స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.